హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము ప్రజ్ఞా పరీక్షల గురించి క్లియర్గా తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం వచ్చేసి ప్రజ్ఞకు సంబంధించిన ప్రజ్ఞామాపనం, ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వము, ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన ప్రశ్నలు, ఇలాంటి మోడల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనము చూసామన్నమాట కదా. సో ఇప్పుడైతే ప్రజ్ఞలో ఉన్న ప్రజ్ఞా పరీక్షలు, అందులో ఉన్న రకాలు, ఓకేనా. సో మనము 2 బుక్స్ని బేస్ చేసుకొని, అంటే ఒకటి డ్రాఫ్ట్ కాపీ, ఇంకా రిలేటెడ్ వివిధ బుక్స్లో ఉన్న మ్యాటర్ ప్రకారంగా, అండ్ మనకు సజెస్ట్ చేసిన సిలబస్లో బుక్లో ప్రకారంగా ఈరోజైతే మనం వీడియోను చూసుకుందాం, ఓకేనా. ప్రజ్ఞా పరీక్షలు ప్రజ్ఞను గణించేవే ప్రజ్ఞా పరీక్షలు, ఓకేనా. ప్రజ్ఞను గణించడం అంటే ఏంటి? క్యాల్కులేట్ చేయడం, అంటే లెక్క చేయడం అన్నమాట, ఓకేనా. ప్రజ్ఞను గణించేవే ప్రజ్ఞా పరీక్షలు అని చెప్పింది ఎవరు? వెర్నన్, ఓకేనా. వెర్నన్. మొదటిసారిగా ప్రజ్ఞామాపనని కనుగొన్నది ఎవరు అంటే బినే, ఓకేనా. ఇది మనకు తెలుసు. మొదటిసారిగా ప్రజ్ఞామాపనని కనుగొన్నది బినే, ఫ్రాన్స్ దేశానికి చెందిన బినే కదా. సో ఇతన్ని ప్రజ్ఞామాపని పితామహుడు అని అంటాం, అవునా. సో తర్వాత నిర్మాణం ఆధారంగా పరీక్షలను 4 భాగాలుగా, ఒక్క భాగంలో 2 రకాలు, అంటే మొత్తం 8 రకాలుగా విభజించడం జరిగింది, ఓకేనా. నిర్మాణం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలను 4 భాగాలుగా 8 రకాలుగా విభజించడం జరిగింది, ఓకేనా. ప్రజ్ఞామాపని పితామహుడు ఎవరు? బినే, ఓకేనా. ప్రజ్ఞను గణించేవే ప్రజ్ఞా పరీక్షలు అని చెప్పింది ఎవరు? వెర్నన్, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. పరీక్ష విషయం ఆధారంగా, అలాగే పాల్గొనే వ్యక్తుల ఆధారంగా, వ్యక్తి ప్రతిస్పందన ఆధారంగా, కాలం ఆధారంగా, సో ఇలాగా 4 భాగాలుగా, ఒక్క దాంట్లో 2 రకాలుగా. పరీక్ష విషయం ఆధారంగా అంటే శాబ్దిక, అశాబ్దిక. శాబ్దిక వచ్చేసి చదువుకున్న వాళ్ళకి, అంటే సంఖ్యా జ్ఞానం, ఇంకా ఏంటి, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ శాబ్దిక పరీక్షలు. అశాబ్దిక పరీక్షలు అంటే చదువు రాని వాళ్ళకు, ఓకేనా. అంటే శాబ్దికలో అయితే వర్డ్స్, లెటర్స్, ఇంకా నంబర్స్లో ప్రశ్నలు ఇస్తారు. అశాబ్దికలో అయితే డిజైన్స్, బొమ్మలు, ఓకేనా. సో ప్యాటర్న్స్, సో ఇలా ఇచ్చి పరీక్షిస్తారు అనమాట. పాల్గొనే వ్యక్తుల ఆధారంగా అంటే వైయక్తికనా, సామూహికంగా, అంటే ఒక పర్సన్కి పరీక్షనా లేదంటే గ్రూప్కి కలిపి పరీక్షనా అనేది కూడా పాల్గొనే వ్యక్తుల ఆధారంగా. వ్యక్తి ప్రతిస్పందన ఆధారంగా అంటే వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడు అనే దాని ఆధారంగా కూడా. ఒకటి పేపర్ పెన్సిల్, అంటే పేపర్ పెన్సిల్ యూజ్ చేసి రాయడం అనమాట, ఒక ఎగ్జామ్ లాగా. నెక్స్ట్ తర్వాత నిష్పాదన ప్రజ్ఞా పరీక్షలు, అంటే పర్ఫార్మెన్స్. సో ఏదైనా చెప్పడం కానీ, లేదంటే ఏదైనా ఇచ్చి దాన్ని పర్ఫామ్ చేయడం కానీ, సో ఇది నిష్పాదన ప్రజ్ఞా పరీక్షలు, ఓకేనా. నెక్స్ట్ కాలం ఆధారంగా, ఓకేనా. వేగ శక్తి ప్రజ్ఞా పరీక్షలు. వేగ అంటే నిర్ణీత సమయంలో ఆ పరీక్షను, కేటాయించిన సమయం అనుగుణంగా ఆ పరీక్షను కంప్లీట్ చేస్తాడా లేదా అనేది వేగ పరీక్ష. శక్తి పరీక్షలు అంటే నిర్ణీత సమయం ఉండదన్నమాట దీంట్లో, అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనమాట ఇది శక్తి పరీక్షలు, ఓకేనా. సో ఇదన్నమాట. సో ఒక్కొక్క పరీక్షను పూర్తిగా తెలుసుకుందాం, ఓకేనా. ఎస్. సో ఫస్ట్ వచ్చేసి మనకు శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు, ఓకేనా. సో చూడండి ఒకసారి, శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు, ఓకేనా. వర్బల్ టెస్ట్ అనమాట, ఓకేనా. వర్బల్ అంటేనే ఏంటి? అక్షరాలు అని అర్థం. అక్షరాలు, సంఖ్యలు, అంకెలు, ఓకేనా. అక్షరాస్యులకు ఉపయోగిస్తాము. ఇందులో భాషాంశాలు, పదాలు, అవగాహన, వివేచనతో కూడిన ప్రశ్నలు ఉంటాయి, ఓకేనా. అక్షరాస్యులకు ఉపయోగిస్తాము. ఇందులో భాషాంశాలు, పదాలు, అవగాహన, వివేచనతో కూడిన ప్రశ్నలు ఉంటాయి, ఓకేనా. సో దీనికి వచ్చేసి కోడ్ ఓ వెష్లర్, స్టాన్ఫర్డ్, అభి ఆటా. ఓ వెష్లర్, స్టాన్ఫర్డ్, అభి ఆటా. సో ఇక్కడ మీరు కోడ్ చెప్పారు, బాగానే ఉంది. ఇది శాబ్దిక ప్రజ్ఞామాపనికే అని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ కోడ్ని? ఇంకా మిగతా కోడ్స్ కూడా ఉంటాయి కదా అని అడిగితే, ఓకే. శాబ్దిక అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు, అక్షరాస్యులు కదా. వాళ్ళు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటారు కదా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నేమ్ కదా స్టాన్ఫర్డ్ అంటే కదా. సో శాబ్దిక పరీక్షలు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వెష్లర్కి, అభికి పెట్టారు. ఆట చాలు ఇంకా అని అంటున్నామండి. ఓ వెష్లర్, స్టాన్ఫర్డ్, అభి, ఆట చాలు అన్నట్లు చెప్తున్నాం అనమాట, ఓకేనా.
ఇంకా పరీక్ష రాసే సమయం అయింది అన్నట్లు. ఓకేనా. సో ఓ అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్షలు. వెష్లర్ అంటే వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అంటే పిల్లలకు సంబంధించింది. స్టాన్ఫర్డ్ అంటే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని. ఆ అంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్. బి అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని. ఆ అంటే ఆర్మీ జనరల్ టెస్ట్. టా అంటే టర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఎస్. సో ఇదనమాట. ఓకేనా. ఓ వెష్లర్ స్టాన్ఫర్డ్ అభి ఆట ఇలా అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఆ అంటే ఆర్మీ ఆల్ఫా టెస్టా ఆర్మీ బీటా టెస్టా అని మీకు కన్ఫ్యూజన్ వద్దు. శాబ్దికలో ఖచ్చితంగా ఆర్మీ ఆల్ఫా టెస్టే ఉంటుంది. ఆర్మీ బీటా అంటే అది అశాబ్దిక అంటే ఏంటి అశాబ్దికలో వస్తుందన్నమాట. ఆర్మీ బీటా టెస్ట్ అనేది అశాబ్దిక. ఓకేనా. సో ఆర్మీ ఆల్ఫా శాబ్దికం అనమాట. ఓకేనా. ఎస్. సో ఇదనమాట. తర్వాత ఒకసారి ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వస్తే అది ఆర్మీ జనరల్ టెస్ట్ అనమాట. చెప్పాను కదా శాబ్దిక పరీక్షలో ఆర్మీ బీటా టెస్ట్ ఉండదు, ఆర్మీ జనరల్ టెస్ట్. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అంటే ఏమంటారు చదువుకున్న వాళ్ళకి, అక్షరాస్యత ఉన్న వాళ్ళకి. ఓకేనా. సో ఇదనమాట. కోడ్ ఏంటి? ఓ వెష్లర్ స్టాన్ఫర్డ్ అభి ఆట. ఓకేనా. ఇది బాగా గుర్తుంటుంది కదా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు, నాన్ వర్బల్ టెస్ట్. ఓకేనా. నాన్ వర్బల్ టెస్ట్ నిరక్షరాస్యులకు, చెవిటి, మూగ, విదేశస్తులకు పరీక్షించడానికి. ఓకేనా. నిరక్షరాస్యులకు, చెవిటి, మూగ, విదేశస్తులను పరీక్షించడానికి అనమాట ఈ నాన్ వర్బల్ టెస్ట్. ఓకేనా. సో ఇందులో వచ్చేసి డిజైన్స్, డ్రాయింగ్స్, ప్యాటర్న్స్తో కూడిన ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇందులో డిజైన్స్, డ్రాయింగ్స్, ప్యాటర్న్స్తో కూడిన ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా. దీనికి కోడ్ వచ్చేసి ఆ డ్రా రాక రభసే గుడ్ వెష్లర్. ఆడ్రాక రభసే గుడ్ వెష్లర్. ఆడ్రా రాక రభసే గుడ్ వెష్లర్ అంటే వాడొస్తే రభసనే, ఆడు రాక రభసే గుడ్ వెష్లర్, వాడిని రాకపోవడమే మంచిదైంది. గుడ్ వెష్లర్. ఓకేనా. వెష్లర్ మంచి పని చేసావు, వాడు రాక రభసే అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో అంటే ఆర్మీ బీటా టెస్ట్ చెప్తాను కదా. అశాబ్దికలో ఆర్మీ ఆల్ఫా రాదు, ఆర్మీ బీటా. డ్రా అంటే డ్రా ఏ మ్యాన్ టెస్ట్. రా అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఓకేనా. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఎక్కడ రా వచ్చినా ఇదే అనమాట, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ టెస్ట్. ఇంకో రా వచ్చిందంటే ఇది రావెన్స్ కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనమాట. ఓకేనా. సరే రాక అంటే కల్చర్ ఏ టెస్ట్ ఫర్ క్యాటిల్. కల్చర్ ఏ టెస్ట్ ఫర్ క్యాటిల్. నెక్స్ట్ భా అంటే భాటియా ప్రజ్ఞా మాపని. భాటియా ప్రజ్ఞా మాపని. సెంగ్విన్ ఫార్మా బోర్డ్ టెస్ట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సెంగ్విన్ ఫార్మా బోర్డ్ టెస్ట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. గుడ్ అంటే గుడ్ ఎనఫ్ టెస్ట్. గుడ్ అంటే గుడ్ ఎనఫ్ టెస్ట్. వెష్లర్ అంటే వెష్లర్ ఇంటెలిజెన్స్. ఓకేనా. వెష్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఓకేనా. కాదు వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఓకేనా. సెంగ్విన్ ఫార్మా బోర్డ్ టెస్ట్ అంతవరకే. సెంగ్విన్ ఫార్మా బోర్డ్ టెస్ట్. సో ఇదనమాట. సో ఇక్కడ ఏంటి సెంగిన్ ఫార్మా బోర్డ్ టెస్ట్, ఇది సెంగిన్ ఫార్మా బోర్డ్ టెస్ట్. వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనమాట. సో ఇది. సో ఏంటి అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు అంటే నిరక్షరాస్యులకు, చెవిటి, మూగ, విదేశస్తులకు ఈ పరీక్ష అనమాట. ఇందులో ఏముంటాయి? అక్షరాలు ఉండవు. ఏముంటాయి మరి అంటే డిజైన్స్, డ్రాయింగ్స్, ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇది అశాబ్దిక అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అశాబ్దిక వాళ్ళు ఎలా ఉంటారు? మాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ చూసినా రభసే కదా, అంటే అలా గుర్తుపెట్టుకో. ఏదో ఒకటి రిలేట్ చేసుకోవాలి ఖచ్చితంగా కదా. ఎస్. రాక వాడు రాక రభసే గుడ్ వెష్లర్. వాడు రాక రాక రభసే గుడ్ వెష్లర్ అనేది కోడ్ అనమాట. ఓకేనా. ఆర్మీ బీటా టెస్ట్. ఆర్మీ ఆల్ఫా రాదు అశాబ్దికలో, ఆర్మీ ఆల్ఫా శాబ్దిక, ఆర్మీ బీటా అశాబ్దిక. ఓకేనా. డ్రా ఏ మ్యాన్ టెస్ట్. రా అంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. కా అంటే కల్చర్ ఏ టెస్ట్ ఫర్ క్యాటిల్. రా అంటే మళ్ళీ రావెన్స్ కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. భా అంటే భాటియా ప్రజ్ఞా మాపని. సే అంటే సెగ్విన్ ఫార్మా బోర్డ్ టెస్ట్. గుడ్ అంటే గుడ్ ఎనఫ్ టెస్ట్. వెష్లర్ అంటే వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో ఇదనమాట అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. నెక్స్ట్ వైయక్తిక అంటే ఇదేంటి? ఒక వ్యక్త లేదంటే సమూహమా అని
దాని గురించి కదా. వైయక్తిక ప్రజ్ఞా పరీక్షలు అంటే ఇండివిజువల్ టెస్ట్. ఒకేసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించేవి. ప్రయోక్త ప్రయోజ్యుని మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఓకేనా. సో ప్రయోక్త అంటే ఎవరు, ప్రయోజ్యుడు అంటే ఎవరు అంటే పరీక్ష పెట్టే వ్యక్తి ప్రయోక్త, పరీక్ష రాసే వ్యక్తి ప్రయోజ్యుడు. ఓకేనా. సో ఇదనమాట. సో పరీక్ష పెట్టే వ్యక్తిని ఏమంటాము, ప్రయోక్త అంటాము. పరీక్ష రాసే వ్యక్తిని ఏమంటాము, ప్రయోజ్యుడు అంటాం కదా. పరీక్ష పెట్టేవాడు ప్రయోక్త, పరీక్ష రాసి పాస్ అయ్యేవాడు ప్రయోజ్యుడు కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి కోడ్ వచ్చేసి ఎస్పీబీ డబ్ల్యూబీ. ఎస్పీబీ అంటే మనకు గుర్తొచ్చేవారు ఎవరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో సో అలా గుర్తుపెట్టుకోవాలి. వైయక్తిక ప్రజ్ఞా పరీక్షలు కదా, ఎస్పీబీ డబ్ల్యూబీ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వర్క్లో బిజీగా ఉంటారు, ఎప్పుడు వర్క్లో బిజీగా ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట కదా. అంటే తన జీవితం మొత్తము ఎప్పుడు వర్క్లో బిజీగా ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎస్ ఫర్ స్టాండర్డ్ బినే ప్రజ్ఞామాపని. పి అంటే పింట్నర్ ప్యాటర్సన్ టెస్ట్. బి అంటే భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని. డబ్ల్యూ అంటే వెష్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. బి అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని. ఓకేనా. సో ఇక్కడ 2 బీలు వచ్చాయి కాబట్టి నో కన్ఫ్యూజన్, భాటియా లేదంటే నిష్పాదన. ఓకేనా. సారీ, బినే సైమన్. భాటియా నిష్పాదన, బినే సైమన్ 2 కాబట్టి. ఓకేనా. ఎస్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. వైయక్తికంగా అంటే ఎలా, దీనికి ఎస్పీబీ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వైయక్తిక అంటే ఏంటి, ఇండివిజువల్గా సెల్ఫ్గా ఎవరి ఏమంటారు అంటే తన సొంతంగా తన పట్టుదలతో, తన కృషితో, తన హార్డ్ వర్క్తో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కరే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చారు అనేసి గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ గుర్తుంటుంది. వైయక్తిక ప్రజ్ఞా పరీక్షలకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్క్లో బిజీగా ఉంటారు అని గుర్తుపట్టచ్చు. ఓకేనా. సో ఎస్ ఫర్ స్టాండర్డ్ బినే ప్రజ్ఞామాపని. పి పింట్నర్ ప్యాటర్న్ టెస్ట్. భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని. డబ్ల్యూ అంటే వెష్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. బి అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని. ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సామూహిక ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏంటి, గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనమాట. ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందిపై ఉంటుంది. అంటే సమూహం అంటే గుంపు అంటే ఏమంటారు, కొంతమంది వ్యక్తులు కలిస్తే ఒక సమూహం అవుతుంది కదా. తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించవచ్చు. ఇండివిజువల్ టెస్ట్ అలా కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి పరీక్షించాలి. సామూహిక పరీక్ష అలా కాదు, తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించవచ్చు అనమాట. ఓకేనా. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వెలుగులోకి వచ్చాయి. సో ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వెలుగులోకి వచ్చాయి ఏంటి, సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. ఓకేనా. సో కోడ్ ఏంటంటే ఆ రాజా అక ఓటే ఆడ్రా. ఆ రాజా అక ఓటే ఆడ్రా. ఓటేని ఒంటే అనుకోండి కొద్దిసేపు, ఇంకా దానికి మించి ఆడ ఓటేకి రిలేట్ చేసుకోవడానికి ఏముండదు. ఆ రాజా అక ఒంటే ఆడ్రా అని గుర్తుపెట్టుకుంటే, రాజా సమూహానికి ఒక రాజు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. సామూహిక ప్రజ్ఞా పరీక్షలకి ఆ రాజా అక్క ఒంటే అన్నారు. సో ఇక్కడ రాజు అక్క ఒంటే గుంపు ముగ్గురు ఉన్నారు అనేసి సామూహిక ప్రజ్ఞా పరీక్షలని ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. లేదు రాజు అని గుర్తుపెట్టుకుంటాము అంటే ఆ రాజా అక్క ఒంటే ఆడ్రా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అలా సామూహిక ప్రజ్ఞా పరీక్షలకు కోడ్ అనమాట. అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష చెప్పాను కదా. ఆర్మీ బీటా పరీక్ష ఓన్లీ ఫర్ అశాబ్దిక మాత్రమే. ఓకేనా. సో ఇక్కడ ఆర్మీ ఆల్ఫా పరీక్ష. అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. అంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్. అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఓకేనా. అంటే అండర్సన్ కల్మన్ పరీక్ష. అంటే అండర్సన్ కల్మన్ పరీక్ష. క అంటే కల్చర్ ఫేర్ టెస్ట్. కల్చర్ ఏ టెస్ట్ ఫర్ క్యాటిల్ అంటే అది ఇక్కడ అశాబ్దిక. ఓకేనా. కల్చర్ ఏ టెస్ట్ ఫర్ క్యాటిల్ ఇక్కడ ఉంది చూడండి. కల్చర్ ఏ టెస్ట్ ఫర్ క్యాటిల్ అనేది అశాబ్దిక పరీక్ష. ఓకేనా. కా అన్నప్పుడు. సో ఇక్కడ వచ్చేసి కా వచ్చినప్పుడు ఏంటి అంటే కల్చర్ ఫేర్ టెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సామూహిక వచ్చినప్పుడు కల్చర్ ఫేర్ టెస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఓ అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష తెలుసు. టే అంటే టర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. అంటే ఆర్మీ బీటా టెస్ట్.
సో ఇక్కడ 2 ఆ! నేను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏమని చెప్పాను అంటే, మామూలుగా ఆ వస్తే ఆర్మీ ఆల్ఫానే రాయాలి ఎక్కడైనా సరే. అది అశాబ్దికలో మాత్రమే ఆర్మీ బీటా రాయాలి. సో ఇక్కడ 2 ఆలు ఉన్నాయి. సో ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా టెస్ట్. ఓకేనా. డ్రా అంటే డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రా అంటే డ్రా ఏ పర్సన్ టెస్ట్. ఓకేనా. ఇది సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూద్దాము. కోడ్ వచ్చేసి ఆ రాజా అక్క ఒంటె ఆడ్రా. ఓకేనా. ఆ అంటే ఆర్మీ ఆల్ఫా, రా అంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, ఆ అంటే జా అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఆ అంటే అండర్సన్ కల్మన్ టెస్ట్, కా అంటే కల్చర్ ఫేర్ టెస్ట్, ఓ అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, టే అంటే టర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆ అంటే ఆర్మీ బీటా టెస్ట్, డ్రా అంటే డ్రాయే పర్సన్ టెస్ట్ అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పేపర్ పెన్సిల్ టెస్ట్. పేపర్ పెన్సిల్ టెస్ట్ వచ్చేసి ప్రశ్నలకు జవాబులను పేపర్పై పెన్సిల్తో రాస్తూ చేసే నిష్పాదన పరీక్షను పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటాం. ఓకేనా. అంటే ప్రశ్నలను పేపర్పై పెన్సిల్తో రాస్తూ చేసే పరీక్ష అనమాట ఇది. సో ఇది అశాబ్దికనా శాబ్దికనా? శాబ్దిక కదా. పేపర్ పెన్సిల్ టెస్ట్ వచ్చేసి శాబ్దిక పరీక్ష కదా. సో అలా కూడా అడుగుతారు, పేపర్ పెన్సిల్ టెస్ట్ ఏ రకానికి చెందింది, శాబ్దికనా అశాబ్దికనా అంటే ఇది అక్షరాస్యులకి కదా, పేపర్ ఉంది పెన్సిల్ ఉంది. సో ఇది ఏంటి, శాబ్దిక పరీక్ష. ఓకేనా. కోడ్ వచ్చేసి రావే అభి జీవో. జీవో అంటే జీవో పాస్ చేశారు, గవర్నమెంట్ ఆర్డర్ కదా జీవో అంటే. సో పేపర్ తీసుకొని పెన్సిల్తో ఒక జీవోని పాస్ చేశారు. రావే అభి ఈ జీవోని తీసుకో అంటున్నారనమాట కోడ్లో. ఓకేనా. రావే అభి జీవో తీసుకో అని అంటున్నాం అనమాట. ఓకేనా. సో రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్, వెష్లర్ ప్రజ్ఞామాపని, ఆ ఆర్మీ ఆల్ఫా టెస్ట్, బి బినే సైమన్ పరీక్ష, జీ గుడ్ ఎనఫ్ టెస్ట్, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఓకేనా. సో ఇదనమాట పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటే రావెన్స్. రావే అభి జీవో, రావే అభి ఈ జీవో తీసుకెళ్ళు అంటున్నాం. రావే అభి ఈ జీవోని తీసుకెళ్ళు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్, వెష్లర్ ప్రజ్ఞామాపని, ఆ ఆర్మీ ఆల్ఫా టెస్ట్, బి బినే సైమన్ పరీక్ష, జీ గుడ్ ఎనఫ్ పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. తర్వాత నిష్పాదన ప్రజ్ఞా పరీక్షలు అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్. పనుల ఆధారంగా పరీక్షను పూర్తి చేసేవి. అంటే ఒక పని ఇచ్చి దాంట్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారో దాని ప్రకారంగా నిష్పాదన అనమాట. కోడ్ వచ్చేసి పిఎస్బిపి అకోమిరా. పిఎస్బిపి అకోమిరా అంటే ఇక్కడ నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ కదా. పిఎస్ అంటే ఫిజిక్స్ సారు, బీపీ బాగా పెరిగిపోయి తన క్లాస్లో తన పర్ఫార్మెన్స్ని సరిగ్గా చూపించలేదంట, అంటే సరిగ్గా లెసన్ చెప్పలేదు. ఓకేనా. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అకోమిరా అనే వ్యాధి ఉంది అని చెప్పారనమాట. అకోమిరా అనే వ్యాధి ఉంది అని చెప్పారు. సో అదనమాట నిష్పాదన ఆధారంగా. ఏంటి అంటే ఫిజిక్స్ సార్కి బీపీ ఎక్కువైపోయి క్లాస్లో నిష్పాదన అంటే సార్ ఏం చేస్తారు, నిష్పాదన అంటే లెసన్ చెప్తారు. సో నిష్పాదన సరిగ్గా లేక అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేక బీపీ ఎక్కువైపోయి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. సో డాక్టర్ దగ్గర వెళ్తే అకోమిరా అనే వ్యాధి ఉంది అని చెప్పారనమాట. సో గుర్తుపెట్టుకోవాలి. పి అంటే పింట్నర్ ప్యాటర్సన్ టెస్ట్, పింట్నర్ ప్యాటర్సన్ టెస్ట్. ఎస్ అంటే సెగ్విన్ బోర్డ్ టెస్ట్, సెగ్విన్ బోర్డ్. నిష్పాదన ఫిజిక్స్ సార్ అంటున్నాం, బోర్డు ఉండాలా. ఎస్ అంటే సెగ్విన్ బోర్డ్ టెస్ట్ కదా. బి బాటియా ప్రజ్ఞామాపని. పి అంటే పిక్చర్ అసెంబ్లీ టెస్ట్. సో ఇక్కడ 2 పీలు వచ్చాయి చూడండి, ఒకటి పింటర్ ప్యాటర్న్ టెస్ట్, ఒకటి పిక్చర్ అసెంబ్లీ టెస్ట్. తర్వాత ఆ అంటే అలెగ్జాండర్ టెస్ట్, కో అంటే కోహ్స్బ్లాగ్ టెస్ట్. సో ఇక్కడ ఆ అంటే ఇందాక అండర్సన్ టెస్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ అలెగ్జాండర్ టెస్ట్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, అలెగ్జాండర్ అంటే మన చరిత్రలో ఉన్న అలెగ్జాండరు, కోహ్స్బ్లాగ్ అంటే కోహ్లీ గుర్తుపెట్టుకోండి, విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా. సో అలెగ్జాండర్ కోహ్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉండి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ అలెగ్జాండర్, కో అంటే కోహ్స్బ్లాగ్ డిజైన్ టెస్ట్ అనేది కూడా గుర్తొస్తుంది. సో మీ అంటే మిన్నీసోటా పరీక్ష, మీ అంటే మిన్నీసోటా పరీక్ష. రా అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనమాట. ఓకేనా. ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. నిష్పాదన పరీక్షలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిఎస్బిపి అకోమిరా. ఫిజిక్స్ సార్కి క్లాస్లో బీపీ ఎక్కువైపోయి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే విద్యార్థులందరూ కలిసి డాక్టర్ దగ్గర తీసుకుపోతే అతనికి అకోమిరా వ్యాధి ఉందని చెప్పారనమాట. సో పి అంటే పింట్నర్ ప్యాటర్సన్ టెస్ట్,
ఎస్ ఫర్ సెగ్విన్ బోర్డ్ టెస్ట్, బి ఫర్ బాటియా ప్రజ్ఞామాపని, పి ఫర్ పిక్చర్ అసెంబ్లీ టెస్ట్, ఆ అంటే అలెగ్జాండర్ టెస్ట్, కో అంటే కోహ్స్ బ్లాక్ టెస్ట్, మీ అంటే మిన్నీసోటా టెస్ట్, రా అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనమాట. ఓకేనా. ఎస్. సో తర్వాత వచ్చేసి వేగ పరీక్షలు. వేగ పరీక్షలు అంటే నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేసేవి. సో కన్సర్న్ టైం ఇచ్చింటారనమాట, ఆ టైంలో కంప్లీట్ చేయాలి వేగ పరీక్షల్ని. సో అలాంటివే వేగ పరీక్షలు అనమాట, నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేసేవి. ఆర్మీ పరీక్షలన్నీ భాటియాకు ఓకే. ఇక్కడ కోడ్ వచ్చేసి ఆర్మీ పరీక్షలన్నీ భాటియాకు ఓకే. సో ఇది వేగ పరీక్షలకు ఎలా రిలేట్ చేసుకోవాలి అంటే, వేగం ఎవరిలో ఎక్కువ ఉంటుంది? ఆర్మీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. సో ఇంకా మిగతా అన్ని కోడ్స్ని కంపేర్ చేసుకుంటే వేగం ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆర్మీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఆర్మీ పరీక్షలన్నీ భాటియాకు ఓకే అని గుర్తుపెట్టుకుంటే, వేగ పరీక్షలు ఆర్మీ వాళ్ళకి వేగం ఉంటుంది, వాళ్ళు నిర్ణీత సమయంలో కొన్ని పనులు ఇచ్చింటారు, అంటే వాళ్ళకి చాలా టెస్ట్లు ఉంటాయి కదా, బాడీ ఫిట్గా ఉంది లేదు అనేవి. సో అలా ఆర్మీ పరీక్షలన్నీ భాటియాకు ఓకే. ఓకేనా. ఆర్మీ అంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్. ఆర్మీ పరీక్షలు అన్నీ అంటున్నామంటే ఆతో వచ్చేవన్నీ ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, ఆర్మీ జనరల్ టెస్ట్. సో ఇవన్నీ ఆర్మీ పరీక్షలే. భాటియాకు అంటే భాటియా ప్రజ్ఞామాపని. ఓకే అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. కే అంటే కల్చర్ ఏ టెస్ట్. ఓకేనా. సో ఇదన్నమాట వేగ పరీక్షలు. ఆర్మీ పరీక్షలన్నీ భాటియాకు ఓకే. ఆర్మీ పరీక్షలు ఏంటివి? ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, ఆర్మీ జనరల్ టెస్ట్. భాటియాకు అంటే భాటియా ప్రజ్ఞామాపని. ఓకే అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. కే అంటే కల్చర్ టెస్ట్ కదా. సో ఇది అనమాట. నెక్స్ట్ శక్తి పరీక్షలు. శక్తి ప్రజ్ఞా పరీక్షలు. పరీక్షను పూర్తి చేయడానికి సమయ నిర్బంధం ఉండదన్నమాట దీంట్లో. ఓకేనా. శక్తి ప్రజ్ఞా పరీక్షలు. కోడ్ వచ్చేసి రావే బీపీ. అంటే శక్తి ఎప్పుడు తగ్గిపోతుంది? మనకు బీపీ తగ్గిపోయినప్పుడు శక్తి తగ్గిపోతుంది అనమాట. రావే బీపీ మిషన్ తీసుకురా, నాకు ఎందుకో శక్తి తగ్గిపోయినట్టుంది అని అంటున్నాం అనమాట. సో ఓకేనా. సో నిష్పాదన ప్రజ్ఞా పరీక్షల్లో పిఎస్ బీపీ అకోమిరా. ఫిజిక్స్ సారు తన నిష్పాదన బాగాలేదు ఎందుకంటే బీపీ తగ్గిపోయింది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బీపీ అంటే శక్తి తగ్గిపోయినా కూడా బీపీ తగ్గినప్పుడు శక్తి తగ్గిపోతుంది కదా. సో అలాగా రావే బీపీ మిషన్ తీసుకురా, నాకు ఎందుకో శక్తి తక్కువగా అనిపిస్తుంది, బీపీ తగ్గినట్లు అనిపిస్తుంది అని చెప్తున్నాం అనమాట. సో అలా. రా అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. వే అంటే వెష్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. బి అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని. పి అంటే పింట్నర్ ప్యాటర్సన్ టెస్ట్. ఓకేనా. సో ఇవన్నీ ఒకసారి మీరు ఏం చేయాలంటే కోడ్ రాసుకోవాలి, ఏ పరీక్ష రాసుకోవాలి, అండ్ ఒకసారి ఒక 2 times ఇవి ఇలా రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే, సో దీని మీద చాలాసార్లు చాలా రకాలుగా బిట్స్ వచ్చాయి. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేసుకోవడానికి లేదనమాట. ఓకేనా. సో ఇది ఇంకా ఈ బుక్లో చూసుకుంటే ఒకసారి మనకిప్పుడు ఉన్న బుక్లో చూసుకుంటే అన్ని పరీక్షలు లేవు, మొత్తం ఒకటే ఇచ్చారు. నేను చదివాను చెప్పడానికి కోసమే అని మొత్తం సేమ్ ఇచ్చారు. ఇదిగో ప్రజ్ఞా పరీక్షలు. మానసిక వయసు గల వారితో పోల్చినప్పుడు అతని ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉన్నదో పరిగణ చేయు సాధనములను ప్రజ్ఞా నికష అనవచ్చు. నికష విషయాన్ని బట్టి ఒకసారి ఎంతమందిని మాపనం చేయవచ్చు అన్న భావనను బట్టి ప్రజ్ఞా నికషలను 4 రకాలుగా విభజించారు. అవి శాబ్దిక, వైయక్తిక సామూహిక, పేపర్ పెన్సిల్, శక్తి వేగ పరీక్షలు. సో ఇక్కడ చూడండి. విషయాంశాల ఆధారంగా శాబ్దిక పరీక్షలని 2 రకాలుగా, శాబ్దిక, అశాబ్దిక. ఓకేనా. సో శాబ్దిక పరీక్షలో సేమ్ మ్యాటర్ మొత్తం అదే, చదువు వచ్చిన వాళ్ళకి చదవడం, రాయడం, గణిత జ్ఞానం, శాబ్దిక అవగాహన, వ్యతిరేకాలు, అర్థాలు, పదాలు వర్గీకరించడం, వివేచనం, గణిత అవగాహనకు తగిన ప్రశ్నలు ఉంటాయి అని చెప్పారనమాట దీంట్లో. సో దీంట్లో టెస్టులు తక్కువ ఉంటాయి. ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, వెష్లర్ శాబ్దిక పరీక్ష, ఇవి 2 ఉన్నాయి. సో మనకు డ్రాఫ్ట్ కాపీ, దాని ఆధారంగా ఇంకా మిగతా మెటీరియల్స్ ఆధారంగా నేను ఇప్పుడు మీకు కోర్స్తో పాటు చూపించాను ఈ నోట్స్లో నేను రాసుకున్న నోట్స్, దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. దాంట్లో మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇవి ఇంకా మీరు ఈ బుక్ని మీరు చదవాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. చాలా తక్కువ టెస్టులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి 2 లేదా 3 టెస్టులు ఉన్నాయి. ఓకేనా. ఎస్ అంతే.
ఈ బుక్లో ఇంకా చూడాల్సిన మ్యాటర్ అయితే ఏం లేదు. తర్వాత నోట్ ఏముంది, అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఆర్మీ పరీక్షలు మొదట ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో చేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా ప్రొఫెసర్ యాక్స్ మార్గదర్శకత్వంలో రూపొందించబడ్డాయి. అసలు ఈ పరీక్షలు అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు వేగానికి శక్తికి సంబంధించి నిష్పాదనకు పేపర్ పెన్సిల్ సో ఇలా ఎందుకు రకరకాలుగా రూపొందించారు అంటే అప్పుడు ప్రపంచ యుద్ధ కాలంలో సైనికులను చేర్చుకోవడానికి ఈ ప్రొఫెసర్ యాగ్స్ అనే అతని మార్గదర్శకత్వంలో ఈ పరీక్షలన్నీ రూపొందించారనమాట. ఓకేనా. అన్ని రకాల జాతుల సంస్కృతుల భాషల వారి యొక్క ప్రజ్ఞను తెలుసుకోవడానికి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ని ప్రయోగిస్తారనమాట. ఓకేనా. సో అన్ని రకాల ప్రజ్ఞా పరీక్షలను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రజ్ఞా పరీక్ష ఉత్తమమైనదా, ఉత్తమ ప్రజ్ఞా పరీక్ష కావాలంటే ముఖ్యంగా ఈ లక్షణాలు ఉండాలన్నమాట. సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, ఆచరణాత్మకత. సో ఇది మన మెథడాలజీ కూడా మూల్యాంకనంలో ఉంటుందన్నమాట. ఇది సప్రమాణత అంటే ఏంటి, దేన్నైతే కొలవాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా కొలవగలగాలి, అదే సప్రమాణత. ఓకేనా. విశ్వసనీయత అంటే ఒక పరీక్ష పత్రాన్ని ఒక విద్యార్థి ఎన్నిసార్లు రాసినా ఒకే విలువ రావడం అనమాట. ఓకేనా. ఒక పరీక్ష పత్రాన్ని ఒక విద్యార్థి ఎన్నిసార్లు రాసినా ఒకే విలువ వచ్చిందంటే అది విశ్వసనీయత. ఓకేనా. లక్ష్యాత్మకత అంటే ఒక ప్రజ్ఞా పరీక్షను ఎంతమంది ఉపయోగించినా ఒకే విలువ రావడం. ఒక ప్రజ్ఞా పరీక్షను ఎంతమంది ఉపయోగించినా ఒకే విలువ రావడం అనమాట. ఓకేనా. సో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక పరీక్షా పత్రాన్ని ఒక విద్యార్థి ఎన్నిసార్లు రాసినా ఒకే మార్క్స్ వచ్చినాయంటే అది విశ్వసనీయత, ఆ పరీక్షా పత్రానికి విశ్వసనీయత ఉన్నట్లు. అదే లక్ష్యాత్మకత అంటే ఒక పరీక్షను ఎంతమందికి ఉపయోగించినా ఒకే విలువ రావడం అనమాట, అది లక్ష్యాత్మకత. ఓకేనా. నెక్స్ట్ ఆచరణాత్మకత. చాలామంది విద్యార్థులకు చాలా సులభంగా పరీక్షను నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లయితే దానికి ఆచరణాత్మక గుణం ఉన్నట్లుగా చెప్తాం. ఓకేనా. చాలామంది విద్యార్థులకు చాలా సులభంగా పరీక్షను నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లయితే అంటే సులభంగా మనం పరీక్షను నిర్వహించాలి, అలా అవకాశం ఉంటే దాన్ని ఏమంటారు, ఆ పరీక్షకు ఆచరణాత్మకత గుణం ఉన్నట్లు చెప్తామన్నమాట. ఓకేనా. సో ఇన్ని పరీక్షలు చెప్పుకున్నాం కదా. మనకు అంటే మన చైల్డ్ సైకాలజీ ప్రకారంగా ఏది ఇంపార్టెంట్ అంటే విస్క్ అంటే వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, చిల్డ్రన్ కోసం అనమాట. ఇది ఎవరు రూపొందించారు అంటే పేరులోనే ఉంది, వెష్లర్. ఇతను అమెరికాకు చెందిన వాడు. నెక్స్ట్ స్పియర్మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంతో సామాన్య కారకంను కనుక్కోవడానికి అనగా మాపనం చేయడానికి రూపొందించినదే విస్క్. స్పియర్మన్ మనకి ఎక్కడ రావాలి, మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఏకకారక, ద్వికారక, బహుకారక, బహుళకారక. సో స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతం అనమాట. అంటే జీ కారకం ఎస్ కారకం ఉందని చెప్పాడు కదా, సో అతను బ్రిటిష్ దేశానికి చెందినవాడు. ఇతను ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలో సామాన్య కారకంను కనుక్కోవడానికి లేదా మాపనం చేయడానికి రూపొందించినదే విస్క్ అనమాట. అంటే సామాన్య కారకం అనమాట, ప్రత్యేకం కాదు, సామాన్యం. 5 నుంచి 15 సంవత్సరాలు కలిగిన పిల్లలకు ఈ పరీక్షను రూపొందించడం జరిగింది. ఇందులో 2 ఉప పరీక్షలు ఉంటాయి. సో 5 నుండి 15 సంవత్సరాలు కలిగిన పిల్లలకు ఈ పరీక్షను రూపొందిస్తారనమాట. ఇందులో 2 ఉప పరీక్షలు ఉన్నాయి. ఓకేనా. ఈ పరీక్షలో మళ్ళీ 2 శారీరక ఉప పరీక్షలు, నిష్పాదన ఉప పరీక్షలు. ఓకేనా. ఎస్, శారీరక, దీనికి కోడ్ వచ్చేసి సి శివ. ఓకేనా. శారీరక ఉప పరీక్షలు, శారీరక కాదు ఇది శాబ్దిక ఉప పరీక్షలు. ఓకేనా. శాబ్దిక ఉప పరీక్షలు. ఓకేనా. తర్వాత నిష్పాదన ఉప పరీక్షలు. శాబ్దిక ఉప పరీక్షలకు వచ్చేసి కోడ్ వచ్చేసి సి శివ. ఓకేనా. నిష్పాదన ఉప పరీక్షలకు వచ్చేసి చీచి భావ ఛీ. ఓకేనా. చీచి భావ ఛీ. ఓకేనా. శాబ్దిక పరీక్షలు. శాబ్దికం అంటే ఏంటి, అక్షరాస్యులకి కదా, అక్షరాస్యులకి నిర్వహించేవే శాబ్దిక పరీక్షలు. కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, మా ఊర్లో సి శివ అనే అతను అందరికంటే ఎక్కువ చదివాడు అని గుర్తుపెట్టుకుంటే అది చదువుకున్న వాళ్ళకి కదా, సో సి శివ అనేది గుర్తుంటుంది అన్నమాట. లేదు మీకు వెష్లర్కి రిలేటెడ్ ఉండాలి అనుకుంటే వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ కదా, ఎస్. సో శాబ్దిక, మా క్లాస్లో సి శివకు అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని గుర్తుపెట్టుకున్నాం అనుకో, అది శాబ్దిక పరీక్ష అవుతుందన్నమాట. శాబ్దిక ఎలాగైనా మనకు ఏంటి, అక్షరాస్యులకి సంబంధించింది కదా. సో సి శివ మా క్లాస్లో, పిల్లలు మాట్లాడుతున్నారు కదా 5 to 15 years, మా క్లాస్లో సి శివకు
అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిష్పాదన ఉపపరీక్షలు కోడ్ వచ్చేసి చీ బావ ఛీ అంటున్నాం అనమాట. అంటే వాళ్ళ బావ పర్ఫార్మెన్స్ చాలా చండాలంగా ఉంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, చీ బావ ఛీ. ఓకేనా, సో ఇది నిష్పాదన. సో సి అంటే అవబోధం. ఎస్ అంటే సిమిలారిటీస్, సాదృశ్యాలు. అంటే సాదృశ్యాలు. ఐ అంటే ఇన్ఫర్మేషన్, సమాచారం. వి అంటే వొకాబులరీ, పదజాలం. ఏ అంటే అర్థమెటిక్, అంకగణితం. ఓకేనా, సి అంటే అవబోధం. ఓకేనా, ఎస్ అంటే సిమిలారిటీస్, సాదృశ్యాలు. ఐ అంటే ఇన్ఫర్మేషన్, సమాచారం. వి అంటే వొకాబులరీ, పదజాలం. ఏ అంటే అర్థమెటిక్, గణితం, అంకగణితం. ఓకేనా, సో నిష్పాదన ఉపపరీక్షలు వచ్చేసి చి అంటే చిత్రపూరణ పరీక్ష, ఇంకో చి అంటే చిత్ర అమరిక పరీక్ష. ఓకేనా, తర్వాత బా అంటే బ్లాక్ డిజైన్ టెస్ట్. వా అంటే వస్తు సమాఖ్య పరీక్ష. ఇంకో చి అంటే అంకె చిహ్న పరీక్ష, లేదంటే చిహ్న అంకె పరీక్ష అని గుర్తుపెట్టుకున్నా. ఓకే, అంకె చిహ్న పరీక్ష. ఓకేనా, అంకెలకు ఉన్న చిహ్నాలు ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన పరీక్ష అనమాట ఇది. ఓకేనా, చీ బావ ఛీ, చిత్రపూరణ, చిత్ర అమరిక, బ్లాక్ డిజైన్ టెస్ట్, వస్తు సమాఖ్య, అంకె చిహ్న. ఓకేనా, సో ఇలా అనమాట. సో విస్క్ అంటే విస్కీ అని గుర్తుపెట్టుకుంటే విస్కీ తాగితే నిషా ఎక్కుతుంది కదా. విస్క్ అంటే విస్కీ అని గుర్తుపెట్టుకుంటే నిషా ఎక్కుతుంది. నిష్పాదన ఉపపరీక్షలు. షా అంటే శాబ్దిక ఉపపరీక్షలు అనమాట. సో ఇలా కోడింగ్ రూపంలో మనము చాలా ఈజీగా కోడ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎస్. ఇంకా ఈ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించిన మ్యాటర్ ఇంకా ఏమైనా ఉందా అంటే ఉంది. ఏంటది అంటే ఇక్కడ ఇచ్చారు, ప్రజ్ఞా పరీక్షల ప్రయోజనాలు అని ఇచ్చారు. ప్రయోజనాలు, పరిమితులు. సో ఒక్కసారి చూద్దాం. విద్యార్థుల స్థాయి ఆధారంగా వారిని వర్గీకరించవచ్చు. ప్రయోజనాలు అంటే విద్యార్థుల స్థాయిని ఆధారంగా వారిని వర్గీకరించవచ్చు. ఓకేనా, తర్వాత విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులలో సామర్థ్య శక్తి ఉన్నదా లేదా తెలుసుకోవచ్చు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను అనుగుణ్యమైన కోర్సులకు ఎంపిక చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ రకమైన శక్తిలో ఎక్కువ సామర్థ్యత కనిపిస్తున్నారో దాని ప్రకారంగా మనము వాళ్ళకు ఫ్యూచర్లో కోర్సులను మనం ఎంపిక చేసుకునేలా చేసుకోవచ్చు అనమాట. విద్యాపరంగా వెనుకబడిన ప్రతిభావంతులైన వారిని తగిన బోధనా వ్యూహాలను నిర్ణయించుకోవచ్చు. సో బాగా చదివే వాళ్ళకి ఇలా కోర్సుని మనం చెప్పొచ్చు. సో తర్వాత కొంచెం వెనుకబడిన వారిని, ప్రతిభావంతులైన వారిని గుర్తించడానికి మనం వైయక్తిక భేదాల ప్రకారంగా బోధనా వ్యూహాలను నిర్ణయించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవన్నీ ప్రజ్ఞా పరీక్షల ప్రయోజనాలు. ఓకేనా, ప్రజ్ఞా పరీక్షల పరిమితులు. ప్రజ్ఞను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాపనం చేయు పరీక్షలు ప్రస్తుతం అందుబాటులో లేవు. సో ఇది అప్పట్లో ఆర్మీ వాళ్ళకి కదా మెయిన్గా. సో ఇప్పుడు అలా లేవు అని చెప్తున్నాం. శ్రమ, ఖర్చు, శిక్షణ పొందిన వారు లేరు. ప్రజ్ఞా నికషలపై పూర్తి నమ్మకం లేదు. ప్రజ్ఞాలబ్ధిని లెక్కించినా దాన్ని విద్యార్థులకు సక్రమంగా తెలుపలేము. పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాల మాపనంలో పరిమితి ఉంది. ఓకేనా, సో ఇవి ఈ లోపాలన్నమాట. ఓకేనా, సో అలా. సో నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా, ఇది కూడా చాలా డీటెయిల్డ్గా అన్ని అప్డేటెడ్ సిలబస్ ప్లస్ ఏమంటారు డ్రాఫ్ట్ కాపీలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. చూసాను నేను ఈ క్లాస్ చెప్పిన తర్వాత. మనం చెప్పిన దానికంటే ఎక్కువ ఏం లేదు. ఓకేనా, ఇక్కడ. ఓకేనా, దీని మించి మన నోట్స్ ఉందన్నమాట. ఓకేనా, సో ఇదనమాట. మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చూస్తున్న వీడియో కింద మన ఛానల్ ఉంటుంది. దాని లోగోని క్లిక్ చేస్తే మీకు కింద హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, పోస్ట్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. సైకాలజీ అనే సబ్జెక్ట్లో మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి. మనం ఏమేమి అయిపోగొట్టుకున్నాం అనే సబ్జెక్ట్ అంతా, సిలబస్ అంతా కనిపిస్తుంది. ఇంకా తెలుగు ఉన్నాయి క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా, సైన్స్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సబ్జెక్ట్ వైజ్గా. ఓకేనా, ఎస్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మీకు యూస్ఫుల్ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ తర్వాత మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో అయితే మనము ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.